ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఈ నెల 25వ తేదీన చర్చ జరగనుంది. 26వ తేదీన శివరాత్రి, 27న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సభ ఉండదు. 28న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 3 నుంచి బడ్జెట్ చర్చ జరగనుంది. మరోవైపు సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి, ఏ రోజు ఏ అంశంపై చర్చించాలి అనే ఎజెండాను ఖరారు చేయనున్నారు. అయితే మొత్తం 2 లేదా 3 వారాల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఈ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైతే ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారం సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు సభకు వైసీపీ ఎమ్మెల్యేలంతా రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రేపటి సమావేశంలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని వైసీపీ పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష హోదా కోరుతూ హైకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ను హైకోర్టు కోరినా ఇప్పటివరకు తన అభిప్రాయాన్ని చెప్పలేదు. ఈ క్రమంలో రేపటి సమావేశంలో ఈ అంశంపై వైసీపీ నిరసన తెలిపే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రాంగణంలో నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పాసులు ఉన్న వారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంకు మాత్రమే అసెంబ్లీ గేట్ 1 నుంచి అనుమతి ఉంటుంది. గేట్ 2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతి ఇస్తారు. గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతిస్తూ బిల్టన్ జారీ చేశారు. ఇక ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, రేపటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ బడ్జెట్ సమావేశాలకు వస్తుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నారు కాబట్టి కాస్త హాట్గానే అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు మొదటి రోజు కాబట్టి గవర్నర్ స్పీచ్ అనేది ఉంటుంది. గవర్నర్ స్పీచ్ తర్వాత సభ వాయిదా పడుతుంది. అయితే సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం ఉండబోతుంది. బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, ఏ అంశాల గురించి చర్చించాలనే దానికి సంబంధించి కూడా ఒక ఎజెండాని ఫిక్స్ చేయబోతున్నారు. తర్వాత ఏదైతే 25వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టి దానిపైన చర్చ ఉంటుంది. ఆ రోజంతా కూడా గవర్నర్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రసంగం ఉంటుందో ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే స్పీచెస్ ఉంటాయి. ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్ష పార్టీ కూడా దానికి సంబంధించినటువంటి రియాక్షన్ కూడా ఉండబోతుంది. ఇక 26, 27 2 రోజులు కూడా పూర్తి అసెంబ్లీకి హాలిడేస్ ప్రకటించారు. ఎందుకంటే 26వ తేదీన శివరాత్రి, దాంతోపాటు 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 2 రోజులు కూడా హాలిడే. ఇక 28వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ తర్వాత కూడా 1 డే హాలిడే ఉంటుంది. తర్వాత అసెంబ్లీ అనేది రెగ్యులర్ గా జరుగుతుంది. అసెంబ్లీ ఎన్ని రోజులు జరగబోతుందనే దానికి సంబంధించి పూర్తిగా బీఏసీ సమావేశంలో నిర్ణయం అయితే తీసుకుంటారు. అయితే ఈసారి ప్రతిపక్ష పార్టీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వస్తున్నారు కాబట్టి కాస్త హాట్ గా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ నుంచి ఏదైతే సూపర్ 6 హామీలు అమలుకు సంబంధించినటువంటి డిమాండ్ తో పాటు తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే ఒక డిమాండ్ ని ప్రధానంగా ఈసారి సభలో వైఎస్ఆర్సీపీ తమ డిమాండ్ ని ముందుంచబోతున్నారు. దానికి సంబంధించినటువంటి డిమాండ్ చేస్తూ వాళ్ళు ప్రొటెస్ట్ కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు అధికార పార్టీకి సంబంధించి కూడా అధికార పార్టీ ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కోసం కాదు, ప్రజల సమస్యల కోసం కాదు, కేవలం తన సభ్యత్వం కోల్పోతామనే ఒక భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వస్తున్నారంటూ కూడా అధికార పార్టీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి కాస్త హాట్ గా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక గవర్నర్ ప్రసంగంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒకటే సభలో ఉంటారు కాబట్టి ఎక్కువ మందే ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రొటెక్ట్ చేస్తారనే దానికి సంబంధించి కూడా ఒక ఉత్కంఠ అనేది కనిపిస్తుంది. అయితే వైసీపీ సభకి వెళ్లడం, రేపు హాట్ గా సభ జరిగే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా చాలా పకడ్బందీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా ఆల్రెడీ విధించారు. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా పోలీసు ప్రత్యేకమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా రేపటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు చాలా హాట్ టాపిక్ గా ఉన్నాయి. హాట్ గా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ ఏ విధమైనటువంటి రోల్ చేయబోతుందనే దానికి సంబంధించి కూడా రేపటి నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం
కనిపిస్తుంది. రేపు ఉదయం 9:30కు ఎమ్మెల్యేలతో అలాగే ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ సమావేశం ఉండబోతుంది. ఇక టీడీపీకి సంబంధించి అలాగే కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఎవరికి వాళ్ళు రాబోతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి ఎలాంటి ర్యాలీలు కానీ ఎలాంటి సమావేశాలు కానీ బయట ఉండే అవకాశం లేదు కాబట్టి వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు సభకు రాబోతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాస్త వాడివేడిగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. థాంక్యూ.